ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుంటున్నాము. క్యారెట్ అంతా పీల్ చేసుకున్నాము. పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు వేసి మిక్సీలో పల్స్లో వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది ఈజీగా పల్స్లో వేసుకుందామండి. ఇలా మనం పీల్ కూడా చేసుకోవచ్చు, పీలర్ తోటి మన ఇష్టము. గ్రేట్ చేసుకోవచ్చు. ఇది క్యారెట్ అట్లా చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీ కదా, ఇలా కట్ చేసి మిక్సీలో వేసి పల్స్లో పెడితే అయిపోతుంది. తర్వాత చూద్దామండి. కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి పల్స్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. 3 ఇలాచీలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. పల్స్ మోడ్లో పెట్టుకోవాలండి. పల్స్ మోడ్లో పెట్టి అప్పుడప్పుడు కలపండి స్పూన్తో. చూద్దాం మనం. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టేసాము. పల్స్ మోడ్లో పెట్టేసి ఇలా అయింది. చూసారు కదా, మనం గ్రేట్ చేసుకున్నట్టే అయిందండి. ఇప్పుడు మనం చేసేసుకుందాం హల్వా. కుక్కర్లో తాలింపు చేసుకుందామండి. నెయ్యి వేసుకుందాము. ఒక 1 బిగ్ స్పూన్ నెయ్యి, ఒక గంట నెయ్యి అండి. మంచిగా ఇప్పుడు మనం కాజు ఫ్రై చేసుకుందాము ఈ నెయ్యిలో. ఇప్పుడు నెయ్యి ఫ్రై చేసుకుందామండి, అది కాజు ఫ్రై చేసుకుందామండి నెయ్యిలో. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేద్దాము, మళ్ళీ మాడిపోతుంది. నెయ్యి బాగా వేడైపోయింది. చూసారు కదండి, చాలా గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఫ్రై చేసుకుందామండి క్యారెట్. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందామండి. ఇందాక మిక్సీ పట్టాం కదా, ఇందులో మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్. తర్వాత పాలు వేసుకుందామండి. ఇప్పుడు ఇది ఇందులో ఫ్రై చేసుకుందాము బాగా. చూసారు కదా, మనం గ్రేట్ చేసినట్టే వచ్చిందండి. టైం సేవింగ్ మీకు. చాలా తొందరగా అయింది. చూసారా, ఇలా అనుకున్నాము, ఇలా చేసేసామండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తినండి. బాగా కలిపేసుకోవాలండి. ఇలాచి కూడా ఇందులోనే గ్రైండ్ అయిపోయిందండి. 3 ఇలాచీస్ వేసాం కదా, మంచి సువాసన వస్తుంది ఇలాచీది. పక్కన పాలు పెట్టాము, ఆ పాలు కూడా వేసుకుందాము కాసేపు అయ్యాక. ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి. 1 గ్లాస్ పాలు వేసుకోండి. నేను ఇక్కడ అందాజాలో వేసుకుంటున్నా, మీరు 1 గ్లాస్ వేసుకోండి. బాగా కలిపేసుకుందాము. ఇంకా కొద్దిగా వేసుకుంటున్నా అండి. 1.5 అనుకోండి. ఇది 1/2 కేజీ అండి క్యారెట్. 1.5 గ్లాస్ మిల్క్ వేసాము. మూత పెట్టుకుందామండి. మనం విజిల్ పెట్టుకుందాము ఒకటి. జల్దీ అయిపోతుంది. విజిల్స్ పెట్టుకున్నామండి.
2 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు తీసుకున్నాము. స్టీమ్ అంతా పోయాక తీద్దాము. స్టీమ్ పోయిందండి, తీసాము. స్టవ్ మీద పెట్టుకుందాము. షుగర్ వేసుకోవాలి కదా. షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకుందామండి. ఇంకా హాఫ్ గ్లాస్ పట్టిందండి షుగరు. 1/2 kg కదా. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. చూసారు కదండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాజు వేసేసుకుందాం. మన క్యారెట్ హల్వా రెడీ అండి. చూసారు కదా, ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. ఇలాచి కూడా వేసేసాము. మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎమ్మి క్యారెట్ హల్వా. చూసారు కదండి, క్యారెట్ హల్వా రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసి వెరైటీగా తినండి. థ్యాంక్ యూ.